చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వాస్తవానికి ఈ భూమి తీసుకోవడానికి మా సుధీర్ రెడ్డి గారు చక్కగా చెప్పారు. ఎల్బీ నగర్లో గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్లో ట్రాఫిక్ కంజెషను, పొల్యూషను, ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, రైతుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ 200 ఎకరాల్లో ఇక్కడ మనం ఈ ఫ్రూట్ మార్కెట్ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 200 ఎకరాలు సేకరించడానికి పెద్దలు పాపం కిషన్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు. భవిష్యత్తు కోసం, రాష్ట్రం కోసం, లక్షలాది మంది రైతుల కోసం పాపం కిషన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఈ భూమి సేకరణలో ఆయన సహకరించారు. ఆ రోజుల్లో నేను మార్కెటింగ్ శాఖ మంత్రిగా పెద్దలు కిషన్ అన్న ఇక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళకి సాయం చేయాలి అని చెప్తే ఒక 10 కోట్ల రూపాయలు మార్కెటింగ్ శాఖ ద్వారా ఇక్కడ సాగులో ఉండే రైతులకు ఆనాడు కంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కిషన్ అన్న రైతులకు అన్యాయం కావద్దు అని చెప్పి ఆ రోజు వచ్చి మాట్లాడి మాతో కొట్లాడి రైతులకు 10 కోట్ల రూపాయలు ఆ రోజు కిషన్ రెడ్డి గారు ఇప్పించారు. రైతులకు డబ్బులు ఇచ్చి ఈ 178 ఎకరాలు సేకరించడమే కాదు, పక్కన ఇంకో 22 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండే. ఆ 22 ఈ 178 కలిపితే ఇది 200 ఎకరాల భూమిలో అంతర్జాతీయ స్థాయిలో ఒక ఫ్రూట్ మార్కెట్ కట్టాలి, ఇండియాలో ఎక్కడ లేని విధంగా గొప్పగా ఈ ఫ్రూట్ మార్కెట్ కట్టాలని చెప్పి ఆనాడు ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగానే ఇగో జీవో 11 2020వ సంవత్సరంలో ఈ మార్కెట్ యార్డ్ను నోటిఫై చేస్తూ మార్కెటింగ్ శాఖ ఆనాడు నిరంజన్ రెడ్డి గారు మంత్రిగా ఈ మార్కెట్ను నోటిఫై చేశారు. దాని తర్వాత డబ్బులు కూడా కావాలంటే మార్కెటింగ్ శాఖలో వివిధ మార్కెట్లో ఉండే డబ్బులను జీవో నంబర్ 216 ద్వారా 350 కోట్ల రూపాయల డబ్బులను తెచ్చి ఈ మార్కెట్ నిర్మించడానికి బ్యాంక్ అకౌంట్లో వేసి డబ్బులు కూడా పెట్టడం జరిగింది. అంటే ఆ డబ్బులు ఇప్పటికి కూడా అట్లే ఉన్నాయి. ఆ 350 కోట్లు బ్యాంకుల అకౌంట్లో ఉన్నాయి ఈ మార్కెట్ పేరు మీద, ఈ భూమి పేరు మీద. మార్కెట్ నోటిఫై అయింది, 350 కోట్ల రూపాయల డబ్బులు తెచ్చి బ్యాంకులో పెట్టినాం. అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్లతోని ఈ మార్కెట్ ఎట్లా కట్టాలనో బాగా ఆలోచించి మంచి డిజైన్స్, ఎస్టిమేట్లు, ప్లానింగ్ కూడా జరిగింది. ఎక్కడ కోల్డ్ స్టోరేజ్ ఉండాలి, ఎక్కడ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఉండాలి. ఫ్రూట్స్లో కొన్ని విదేశాలకు పోతుంటాయి మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా. విదేశాలకు పోయేటువంటి ఫ్రూట్స్ దాని ప్యాకింగ్ ఎక్కడ ఉండాలి, ఎక్స్పోర్ట్ మార్కెట్ ఎక్కడ, రెగ్యులర్ మార్కెట్ ఎక్కడ, కోల్డ్ చైన్ ఎక్కడ, రైతులకు విశ్రాంతి ఎక్కడ ఉండాలి, ఇట్లా అన్ని కూడా ప్లాన్ చేసుకున్నాం. ఫ్యూచర్లో ఇక్కడనే మా సుధీర్ అన్న చెప్పినట్టు పక్కనే ఫ్లవర్ మార్కెట్ రావాలి, ఇంకొక పక్కన ఫిష్ మార్కెట్ రావాలి, ఒక పక్కన ఫ్రూట్ మార్కెట్ రావాలి. అద్భుతంగా దీన్ని నిర్మించాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ప్లాన్ చేసింది. మన అధికారులు పోయిండ్రు, ఆస్ట్రేలియాకు పోయిండ్రు, వివిధ దేశాలు, వివిధ రాష్ట్రాలు కూడా తిరిగి వచ్చిండ్రు. ఎక్కడ ప్రపంచంలో ది బెస్ట్ ఫ్రూట్ మార్కెట్ ఉన్నది, అట్లా మనం ప్రపంచంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ మార్కెట్ కట్టాలని చెప్పి 1000 కోట్ల రూపాయలతో డిపిఆర్ రెడీ చేసినాం. 350 కోట్లు బ్యాంకులో పెట్టినాం. కొన్ని పీపీపీ మోడల్లో కట్టాలని డిసైడ్ చేసినాం. ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. భూసేకరణకు కూడా చాలా టైం పట్టింది. మధ్యలో 2 ఏళ్ళు కరోనా వచ్చింది. అయినా కూడా ఇది కట్టి తీరాల్సిందే. ఇది ఇప్పటికి కాదు, 100 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ కట్టాలని కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే రాష్ట్రంలో లక్షల మంది రైతులు ఉన్నారు. మామిడి కానీ, సపోటా కానీ, రకరకాల పండ్లు పండించేటువంటి రైతులు ఉన్నారు. కొన్ని పండ్లు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకు దిగుమతి అవుతూ ఉంటాయి. ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి చక్కగా ఫ్రూట్ మార్కెట్లకు వస్తాయి. సిటీల కాలుష్యం ఉండదు, లారీల గొడవ ఉండదు, ప్రజలకు ఇబ్బంది ఉండదు, ఆరోగ్యం దెబ్బతినదు, రైతులకు ఇబ్బంది ఉండదు, అందరికీ మేలవుతుందని చెప్పి ఇక్కడ మార్కెట్ కట్టాలని ఆనాడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. మరి ఏమైంది ప్రభుత్వానికి? డబ్బులు రెడీ, భూమి రెడీ, డిజైన్, ప్లాన్, ఎస్టిమేట్ రెడీ, టెండర్ పిలిచి ముంగడి పోవాలి కదా. ఆనాడు నిరంజన్ అన్న, కిషన్ రెడ్డి గారు, మా సుధీర్ అన్న, అందరూ సబితక్క వచ్చి ఇక్కడే ఫౌండేషన్ స్టోన్ కూడా వేసిండ్రు. మార్కెట్కు కొబ్బరికాయ కూడా కొట్టిండ్రు, పైసలు తెచ్చిపెట్టిండ్రు. పని ముంగటి తీసుకుపోమంటే ఇప్పుడు భూమిని అమ్ముతామంటున్నారు. ఈ భూమిని మింగే కుట్ర చేస్తా ఉన్నారు. ఈ భూమిని మాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 200 ఎకరాలంటే
ఇందాక సబితక్క అన్నారు, కిషన్ అన్న అంటున్నాడు ఈడ 15 కోట్లకు ఎకరం ఉంటుంది సార్ అంటున్నాడు. అంటే ఈ 200 ఎకరాలు అంటే 3,000 కోట్ల విలువ కలిగిన భూమి. ఈ 3,000 కోట్ల విలువ కలిగిన భూమిని టీజీఐఐసికి ఇచ్చి అక్కడి నుంచి తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం. మొన్ననే వచ్చిందట ఎవరో మద్రాస్కి వెళ్ళి బంటి చెప్తుండే, లీలా హోటల్లో చాలా లీలాలు జరిగినాయని చెప్తుండే. కేరళకి వెళ్ళి ఎక్కడి నుంచి ఎవరు వచ్చి భూమి చూసిపోయారట ఆల్రెడీ. కేరళకి వెళ్ళి కొందరు వచ్చేసి ఇదంతా దిగిందట, చూసిందట, లీలా హోటల్లో దిగిందట, కొంతమంది మనోళ్ళు పోయి మాట్లాడిందట. సో అయితే మనోళ్ళంటే మన పార్టీ వాళ్ళు కాదు, ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉండేటువంటి నాయకులు, కాంగ్రెస్ నాయకులు పోయి వాళ్ళతో మాటలు ముచ్చట్లయినాయట. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ మార్కెట్ కడితే ఇక్కడ దాదాపు రోజు 25-30 వేల మంది రైతులు వస్తారు కదా. రోజు 25,000-30,000 మంది రైతుల భవిష్యత్తు ముఖ్యమా? నువ్వు ఈ భూమిని 4 కంపెనీలకో 4 దళారులకో అడ్డదారిన కట్టబెట్టడం ముఖ్యమా? ఏది ముఖ్యము? ఒక ముఖ్యమంత్రి దళారుల కోసమో వ్యాపారుల కోసం పనిచేస్తాడా? లక్షలాది మంది రైతుల భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలన్నా ముఖ్యమంత్రి? ఇప్పుడు నువ్వేం చేసినావు? ఈ భూమి టీజీఐసికి ఇస్తా, ఆన్నెన్నో గుట్టల పొన్న దిల్ భూములు ఉన్నాయి, ఆడ మీకు ఇస్తా అని అంటుండట. ఆ దిల్ భూముల సంగతి తెలియదా మనకు? ఆ దిల్ భూముల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ దిల్లో మాకు కూడా వాటా ఉంది, ఈ దిల్ భూములు షెడ్యూల్ 9 కింద ఉంటాయి. దిల్ అంటే దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఇది ఏపీ హౌసింగ్ బోర్డులో ఒక సంస్థ. దిల్ ఏపీ హౌసింగ్ బోర్డులో భాగంగా ఈ దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనేటువంటిది కూడా ఒక ప్రభుత్వ కార్పొరేషన్. ఆ భూములు రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది? ఈ ఏపీ హౌసింగ్ బోర్డు భూముల్లో, ఈ దిల్ భూముల్లో మాకు కూడా వాటా ఉంటుంది, జనాభా ప్రాతిపదికన ఈ భూముల్లో మా లెక్క మాకు రావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫిర్యాదు చేసిండ్రు. మన తెలంగాణ హైకోర్టులో కూడా కేసేసి ఒక ఆర్డర్ తెచ్చిండ్రు. ఇలా థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయొద్దు, థర్డ్ పార్టీకి భూములు కేటాయించొద్దు అని హైకోర్టు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చింది. ఆ భూములు ముట్టద్దు అని చెప్పినాక ఇప్పుడు ఏం చేస్తుండ్రు? ఈ భూమి మొత్తం మేము ఎవరికో దళారులకు అప్పచెప్తాం, మీరు పోయి ఆ దిల్ భూములలో మార్కెట్ కట్టుకోండి అంటుండ్రు. అంటే ఆ భూమి వచ్చేది లేదు, మార్కెట్ కట్టేది లేదు. ఇది మాత్రం అమ్ముక దొక్కుతాం. ఇప్పుడు ఆ దిల్ భూములలో ఎంత పంచాయతీ ఉన్నది? ఆడెన్నో 233 ఎకరాలు ఇస్తున్నాం మీకు అని అన్నారు. అందులో ఆల్రెడీ ఓఆర్ఆర్లో 33 ఎకరాలు పోయింది. అందులో ఒక గుడి ఉన్నది, 25 ఎకరాలలో గుడి ఉన్నది ఆ భూములల్లో. అందులోకెళ్ళే ఒక రోడ్డు పోతున్నది. అందులోనే 4 ఎకరాలలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు శాంక్షన్ చేసిండ్రు. అందులో పాపం ఇందాక 2 మహిళలు మాట్లాడింది కదా, వీళ్ళు మాట్లాడింది ఈ భూమి గురించి కాదు, ఆ భూమి గురించి. ఆ భూమిలో ఒక 40-50 ఎకరాల ఎస్సీలు ఎంక్రోచ్మెంట్ ఉన్నారు. ఎంక్రోచ్మెంట్ అంటే వాళ్ళు అక్కడ సాగు చేసుకొని బతుకుతున్నారు. ఆ అమ్మ మాట్లాడింది, ఈ అమ్మ మాట్లాడింది అదే. ఈ భూమి గురించి కాదు. ఈ భూమిలో ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసినాం, ఇక్కడ రైతులకు ముట్టినా, ఇక్కడ ఇబ్బంది లేదు. వాళ్ళన్నది ఏంటంటే అక్కడ మార్కెట్ పెడతామంటున్నారు, అందులో మేము ఏండ్ల తరబడి సాగు చేసుకొని బతుకుతున్నాము, మాకు డబ్బులు ఇవ్వాలని ఆ ఎస్సీ రైతులు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు అందులో ఎన్ని కిరికిర్లు? హైకోర్టులోనేమో ఒక ఆర్డర్ ఉన్నది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు ఉన్నది. ఈ ఎస్సీ రైతులు మాకు అందులో మేము కబ్జా మీద ఉన్నాం, మాకు పైసలు రావాలని ఎస్సీ రైతులు అడుగుతున్నారు. అందులోనే గుడి ఉన్నది, అందులో మధ్యలోకెళ్ళి ఒక రోడ్డు పోతున్నది. అంటే అది అయ్యేది కాదు, పోయేది కాదు. మళ్ళా దిల్లోళ్ళు ఏమంటున్నారు? హౌసింగ్ బోర్డు వాళ్ళు 1,500 కోట్లు కట్టమని మార్కెటింగ్ శాఖను అడుగుతున్నారట. ఇదేమో మార్కెటింగ్ శాఖ తన సొంత పైసలు పెట్టి 10 కోట్లు పెట్టి ఈ భూమి కొన్నది మార్కెటింగ్ శాఖ. ఈడ అంతర్జాతీయ మార్కెటింగ్ వ్యవస్థ నిర్మాణానికి 350 కోట్ల డబ్బులు డిపాజిట్ చేసి పెట్టింది మార్కెటింగ్ శాఖ. భూమిని ఆగం చేస్తారంటే మనకు చెట్ల పొన్న గుట్టల పొన్న బొమ్మంటారు. ఆ గుట్టలలో హైకోర్టు కేసు ఉన్నది, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఉన్నది, ఎస్సీల పంచాయతీ ఉన్నది, అందులో గుడి ఉన్నది, మడిమిట్లకెళ్ళి రోడ్డు ఉన్నది. అంటే ఇది అయ్యే ముచ్చట కాదు. మార్కెట్కు మంగళం, భూమి మాత్రం కథ, భూ బకాసారులో మయం చేసే కథ. అంటే ఈ భూమి మీద కన్ను పడ్డది. సబితకు అన్నట్టు సూర్యుడు చుట్టూ భూమి తిరిగితే రేవంత్ రెడ్డి భూమి చుట్టూ తిరుగుతుండు. రేవంత్ రెడ్డి భూమి చుట్టే తిరుగుతుండు, ఆడ భూమి కనబడ్డది మాయమిగా. ఇప్పుడు ఈ భూమి మీద కన్ను పడ్డది. ఇది మంచిగా కట్నే ఇల్లు పెట్టిన పోయే వాళ్ళకి తయారున్నది. ఇంట్లో ఉన్న ఇబ్బందులన్నీ తీసేసి మంచిగా మార్కెట్ కడదామని దీన్ని తయారు పెడితే దీని మీద కన్ను పడ్డది. ఇక మార్కెట్ ఏమన్నా కానీ ఆ మార్కెట్ కట్టినా కట్టకుండా అభ్యంతరం
అది అయినప్పుడు అవుతుంది కానీ ఇప్పుడైతే దీన్ని అయితే లేపుకుందామని. అందుకే ఎవడో వచ్చిండట కేరళకి వెళ్ళి చెన్నైకి వెళ్ళి వచ్చి దీన్ని చూసిపోయారట సాయంత్రం పూట సీకట్ల. ఇది ఏమ ప్రయత్నము? ఆ గుట్ట మీద కడితే